కోరుకున్నట్టు మనకు తెలియాలి. వారి బాగోగులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు. అక్కడ సూటిగా ఉన్నారు, మా అమ్మ సూటిగా ఉంది, మా నాన్న సూటిగా ఉన్నారు. అలాగే ఆరోగ్యం మొత్తం పోయి ఒక రేంజ్ ఆర్టిస్టులు కంటే అది వేరే వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్లో ఎంతమందికి పర్ఫెక్ట్గా టిఫిన్ పెడుతున్నారు, ఎంతమందికి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. నేను మొన్న పెద్ద సినిమా పేర్లు అనవసరం, ఇంతమంది మా పక్కన కూర్చుని ఎమ్మెల్యేల కింద ఎంపీల కింద యాక్ట్ చేస్తున్నారు. సిరిలో మైసూరు వచ్చారు, ఇక్కడ హైదరాబాద్లో జరిగినాయి. ప్లేట్లు పట్టుకుని వెళ్ళే దుర్గతి అనేది మన అధ్యక్షుల వారు దీని మీద ఖండించాలి. వేషం మనకి లేకపోయినా పర్వాలేదు, మా ఆర్టిస్టులకు ఒక గౌరవం ఉంటుంది. టెంట్లేయండి, కూర్చోబెట్టండి, బల్లలేయండి, ప్లేట్లు పట్టుకుని నిలబడే సంస్కృతి డైలాగ్ ఆర్టిస్ట్ కానీ తెలంగాణ మూవీ కానీ జూనియర్ ఆర్టిస్ట్ కానీ మనం ఖండించాలి. తమిళనాడులో అలా లేదు. ఇప్పుడు విక్రమ్ గారి సినిమాలో విలన్గా చేస్తున్నాడు. అక్కడ ఏంటంటే ఆయన ఏం తింటాడు, ప్రొడక్షన్ మొత్తం జూనియర్ ఆర్టిస్ట్ వరకు అదే. సో కాబట్టి వీరి యొక్క బాగోగులు వచ్చాక గట్టిగా డబ్బులు వసూలు చేయడం, బకాయిల్ని రాబట్టడం. తెలంగాణ మూవీ బాగా రాజశేఖర్ గారు, అలాగే రామ్మోహన్ ఆయన, ఇక్కడ మన రామోడు గారు, సోమరాజు గారు, అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్ర గారు, అలాగే జనరంజన్ నాటకానికి రజనీ శ్రీకర్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ, అలాగే వైస్ ప్రెసిడెంట్ మత్సరాయ్ గారు, ఇతరత్ర ఈసీ మెంబర్స్, సీనియర్ ఈసీ మెంబర్ మన సౌదామణి గారు, ఇలాగా అందరూ పోరాడుతున్నారు. నాకు మెట్లు ఎక్కలేకపోయే స్థితిలో ఉన్నా కూడా మెట్లకి నేను ఉన్నాను, నేను వస్తున్నాను, నేను అటెండ్ అవుతానని చెప్పి వచ్చి స్ఫూర్తి ఇస్తున్నారు. ఆ స్ఫూర్తిని మనం తీసుకుని ముందుకెళ్ళాలి. ఇలా ఇప్పుడు లెక్కేస్తే మొన్న రాజశేఖర్ గారు చెప్తే ఇంచుమించు 28 లక్షల రూపాయలు మన యూనియన్కి బకాయి ఉందంటే అది చెల్లించడానికి కూడా నిర్మాతలు రెడీ అయ్యారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తెలంగాణ మూవీ అండ్ టీవీ డిజిటల్. ఎందుకంటే 1000 రూపాయలు 2000 మనం అడిగితే మనకి నాశనం అన్నాయి. ఇప్పుడు రాజశేఖర్ గారు కానీ మోహన్ గారు రాత్రులు గారు అందరూ నడిస్తూనే ఉన్నారు, పెద్ద బ్యానర్లో చేస్తున్నారు. వేషం లేకపోయినా పర్వాలేదు, మా యూనియన్లో కొంచెం మాకు డబ్బులు గట్టిగా కూర్చుంటారు. సో ఇంత అభివృద్ధి సాధించారు కాబట్టి మన యూనియన్కి ఇలాంటి పెద్దల ఆశీస్సులు ఉంది కాబట్టి మీరందరూ వచ్చి ఆరోగ్యంగా నిలబడండి. డబ్బులు వసూలు చేసే బాధ్యత మెయిన్ ఏంటంటే ఇక్కడ అధ్యక్షుడు వారు చాలా మంది చెప్పారు, మనం ఏదైనా షూటింగ్ వెళ్తే 10 రోజులు వేషం వచ్చింది, 2 రోజులు వేషం వచ్చింది, తెలంగాణ మూవీ డిజిటల్ యూనియన్ ద్వారా నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది అనే ముందు మీరు చెప్పండి. గ్రూప్లో మీరు ఫోటో పెట్టండి. అది రేపు పొద్దున్న పేమెంట్ రాకపోతే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి అది మనకి అయిపోతుంది. సో ఇది మీరు గమనించండి. ఎవరో మీరు అందరూ కష్టపడి పని చేస్తారు. ఇది ఏంటంటే మూవీ అసోసియేషన్లో మొన్న ఎవరో వాయిని అడిగారు, ఏమన్నా మూవీ అసోసియేషన్లో వస్తే గెలిస్తే ఏమన్నా ఎకరాలు వస్తాయంటే అక్కడ కానీ ఇక్కడ కానీ ఎకరాలు కాదు కదా, మన డబ్బులు మన పెట్రోల్ మంది, మన టీ మంది, సర్వీస్ అంటే. సో వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, సర్వీసులు చేయడం కోసమే ముందుకు వస్తున్నారు. కాబట్టి సర్వీసులను ఉపయోగించుకోండి, ఎదగండి, ఆరోగ్యంగా ముందుకు పోండి. మీ వెనక 12 పుష్కరాలు వస్తున్నాయి, అలాగే మనకి పుష్కరాలు వస్తున్నాయి. తెలంగాణ మూవీ టీవీ దాంట్లో మనం గట్టిగా కృషి చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం. ఏంటంటే ఈ సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరం రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో కొత్త భవంతిని కూడా ఏర్పరచుకుంటాం మనం. సో దానికి కూడా గురువుగారిని పేరుతో మన కుటుంబంలో ఉన్న ఒక పెద్ద మనిషిలాగా వాళ్ళకి మనకి ఆశీర్వాదం ఉంటుంది. సో ఈ రకంగా తెలంగాణ మూవీ మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరికీ ఎప్పుడు 24/7 పనిచేయడానికి యూనియన్ సభ్యులు అందరూ ఉంటున్నారు. సో నేను ఎప్పుడు విష్ణు ఆ ఏజ్లో ఆ కుర్రోడు పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్తున్నాడు సమాధానం కరెక్ట్గా. సో ఇలాంటి ఉన్నప్పుడు మీరు ఏదన్నా మన లీడర్స్ ఎవరు లేనప్పుడు, నాయకులు లేనప్పుడు విష్ణు చెప్పవచ్చు, నేను కలిసి తాళమేదంటే గొడవ ఉందంటే అలాంటివి కాదు, డైరెక్ట్ ఆఫీస్ వస్తాడు. కాబట్టి అతనికి వెళ్ళి అతను చూసి అతనితో మీ అప్లికేషన్ ఇవ్వండి, మాకు ఇలా జరిగింది అని పిలిపించి మాట్లాడండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. సో ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ.